ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, కొత్తగా పార్టీలోకి చేరికలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. యామిని, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అయితే వేడెక్కేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు కూడా ఏదైతే గెలుపు గుర్రాల వైపు ఎదురు చూస్తూ ప్రణాళికల్ని రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితిలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా కూడా ఓటు శాతం పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ పూర్వ వైభవాన్ని ఏదైతే పునిపుచ్చుకోవాలంటూ కూడా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించాలని కేంద్ర కాంగ్రెస్ పెద్దలు కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలందరూ కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో రానుండటంతో దాన్ని సన్నాహితం చేయాలంటూ కూడా వాళ్ళు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధ్యక్షులుగా ఉన్నటువంటి ఖర్గే కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, కేసీ వేణుగోపాల్, ఏపీసీసీ గిడుగు రుద్రరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఈ నేతలతో కలిసి ఈరోజు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, బలోపేతం చేసే దిశగా ఎవరెవరిని కాంగ్రెస్ పార్టీలోకి ఇన్వైట్ చేయాలనే అంశాలను కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించి కూడా ముఖ్యంగా వైఎస్ పేరుతోటి అప్పుడు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, తదనంతరంలో ఆయన మరణానంతరం కూడా కాంగ్రెస్ పార్టీ ముక్కలుగా విడిపోవడం, ఆంధ్రప్రదేశ్ విడిపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటే జరిగిందని చెప్పాలి. కానీ అదే లోటును పూడ్చుకోవడానికి ఇప్పుడు ఏదైతే వైఎస్ షర్మిలను కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద రానున్న రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో 3 నుంచి 4 సభలు కూడా పెట్టాలని ఆ యొక్క సభలకు సంబంధించి ఒక జనవరి నెలని ఎంచుకోవడం కూడా జరిగింది. ఆ జనవరి నెలలో కనుక ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా ముందుగా స్టార్ట్ చేసినట్లయితే కనుక అప్పటికే ఈ పార్టీలోకి వైఎస్ షర్మిలను కూడా ఇన్వైట్ చేయాలి, వైఎస్ షర్మిలకి కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పాలనే ఆలోచనతో కూడా అక్కడ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరైతే మక్కువ చూపుతారో వాళ్ళందరినీ కూడా కలవాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద జనసేన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే తెలంగాణలో గెలుపు తర్వాత స్పీడ్ పెంచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం ఈ రోజున జరిగేటువంటి సమావేశాల్లో మొత్తం అందరి విషయాలను కూడా కూలంకషంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో గెలుపు సాధ్యపడే విషయాలన్నింటినీ కూడా ఈ సమావేశాలు చేస్తున్నారని తెలుస్తుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.